హాయ్ అండి. ఏంటి మిర్చి చూపిస్తాను అనుకుంటున్నారా? ఈరోజు వచ్చేసి సింపుల్ అండి, పచ్చిమిర్చి బజ్జీ అనమాట. మా నాన్నకి చాలా ఇష్టము, అందుకు చేస్తున్నాను. చాలా సింపుల్ అండి. ఇదండి శనగపిండి, ఒక 3 పిడికలు తీసుకున్నాను. ఇందులోకి సాల్ట్ వేసేస్తున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం జీలకర్ర, నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను, మాకు ఇష్టం అనమాట. తర్వాత ఇందులోకి సోడా వేయాలన్నమాట. ఇదండి సోడా, ఇంతే వేస్తున్నా, ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే క్రిస్పీగా రాకుండా మెత్తగా అయితే. ఇందులోకి కొంచెం పసుపు వేస్తున్నాను, కొంచెం కలర్ కోసం అనమాట. ఇవన్నీ బాగా ఇలా మిక్స్ చేసుకునేసి వాటర్తో కలిపేసుకోండి. ఎంత జోరుగా కావాలి, ఎంత గట్టిగా కావాలనే మీకు చూపిస్తాను. చూడండి, ఇలాగా ఎక్కువ లూజ్గా కాకుండా ఎక్కువ గట్టిగా కాకుండా ఇలా ఉండాలన్నమాట. నేను ఇక్కడ వచ్చేసి ఆయిల్ పెట్టుకున్నానండి. ఇది హీట్ అయ్యే లోపల ఆయిల్ మనం పచ్చిమిర్చి కట్ చేసుకుందాము. చూడండి, మిర్చికి ఇలా లావుగా ఉండాలన్నమాట. ఇంకా లావు ఉండేవి కూడా ఉంటాయి, ఇవి అస్సలు కారం ఉండవండి, మీరు ఇలాగే తినేయచ్చు అనమాట. నేను ఇంత పెద్దగా వేయట్లేదు బజ్జీ, దీన్ని 2 పీసెస్ 3 పీసెస్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇట్లా ఒక్కొక్క కాయని 2 ఒప్పులు చేసుకున్నాను. అంతేనండి, దీన్ని ఇంకా 3 కూడా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఒకవేళ ఎక్కువ లేనప్పుడు దీన్ని 2 చేయొచ్చు, అంటే ఒక కాయకి 4 పీసెస్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటాయి.